హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక ఈరోజు సింహరాశి వారికి చూసుకున్నట్లయితే ఆరోగ్య సమస్యల వలన చికాకులు పెరుగుతాయి కాబట్టి ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకెంతో మేలు చేస్తుంది. అలాగే ముఖ్యమైన పనులన్నీ కూడా మధ్యలో నిలిచిపోతాయి. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి శ్రమ పెరుగుతుంది. సన్నిహితులతో మాట పట్టింపులు కలుగుతాయి కాబట్టి కాస్త మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు నిదానంగా సాగడం వలన లాభాలు కూడా సామాన్యంగా లభిస్తాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట తొందరపాటు నిర్ణయాలు చేయడం అస్సలు మంచిది కాదు. అలాగే నోటిని అదుపులో పెట్టుకోవడం ఎంతో మేలు చేస్తుంది. మాట తూలడం వలన, నోటి దురుసుతనం వలన విరోధాలు కలుగుతాయి. అపార్థాలకు చోటు అనేది దక్కుతుంది. కాబట్టి కాస్త మీరు నోటిని అదుపులో పెట్టుకోవడం ఈరోజు చెప్పుకోదగ్గ సూచన. ఇక సింహరాశి వారికి రోజు అనేక రకాలుగా ఆర్థిక నష్టం అనేది కలుగుతుంది. కాబట్టి డబ్బు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి చేయకండి. అలాగే మానసిక ఒత్తిడి కూడా మిమ్మల్ని వేధిస్తుంది. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. వాహన మరమ్మతులు చేసుకోండి. అలాగే మద్యం సేవించి వాహనాన్ని నడపకండి. అలాగే ప్రేమ సంబంధ విషయాలలో మోసపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే ఈరోజు సింహరాశి వారి విదేశీయానం చేయకపోవడమే ఎంతో మేలు చేస్తుంది. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి. అలాగే ఈరోజు విద్యార్థులు సమయపాలన పాటించకపోవడం వలన విద్యానష్టం అనేది ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక అన్నింట అవంతరాలను ఎదుర్కొంటారు. సోదరుల మధ్య విభేదాలు అనేవి ఏర్పడతాయి. ఆస్తి పంపకాలలో కూడా నష్టాలను ఎదుర్కొంటారు. కుటుంబంలో వివాదాలు అనేవి చెలరేగుతాయి కాబట్టి కాస్త మౌనం పాటించండి. మౌనం ఈరోజు మీకు ఎంతో మంచి చేస్తుంది. అలాగే ఈరోజు మిత్రులతో అకారణ తగాదాలు ఏర్పడతాయి. పనులు మధ్యలోనే విరమించాల్సి వస్తుంది. ఇక కాంట్రాక్టర్లు నిరాశ చెందుతారు. రాబడి అంతగా ఉండదు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అదనపు పనిభారం అనేది ఉంటుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు కొంత ఓపిక వహించాల్సిన రోజుగా చెప్పవచ్చు. పారిశ్రామికవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి వారి యొక్క ప్రయత్నాలు అనుకూలించవు. ఇక విద్యార్థులకైతే శ్రమాధిక్యమే దక్కుతుంది. మహిళలకి మానసిక అశాంతి ఉంటుంది. ఇక ఈరోజు సింహరాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారు దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి పఠనం, అలాగే విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.